వృద్ధ దంపతుల భూమిని ఆక్రమించి బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమతల వలసలో చోటు చేసుకుంది. తమ్మినేని సీతారాం భార్య తమ్మినేని వాణిశ్రీ తమ భూమిని ఆక్రమించి బెదిరింపులకు పాల్పడుతున్నారని వృద్ధ దంపతులు ఆరోపించారు. వాణిశ్రీకి చెందిన హాస్టల్ వ్యర్థాలను తమ భూమిలో వేస్తున్నారని ఆరోపించారు. దీంతో పొలం సాగు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కరించాలని స్పందనలో ఫిర్యాదు చేశారు వృద్ధ దంపతులు. స్పందించిన మంత్రి లోకేష్ వృద్ధ దంపతుల సమస్య తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో బాధితులు బొడ్డెపల్లి రంగనాయక పేరుపై ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు పరిశీలించారు. సబ్ డివిజన్ లేనందున చుట్టూ ఉన్న పొలాలను సర్వే చేస్తున్నామని, అందరూ రైతులు రావాలని ప్రకటించారు రెవెన్యూ అధికారులు. వెనకైతే తమ్మినేని సీతారాం గారి భార్య గారు శ్రీమతి తమ్మినేని వాణి శ్రీ గారు కట్టిన ఈ యొక్క కాలేజీ మురుగునీరు అంతా కూడా వేస్ట్ వాటర్ అంతా విడిచిపెట్టడం చాలాసార్లు చెప్పి చూసాం. అమ్మా, ఇది మా పొలంలోకి మురుగునీరు విడిచిపెడుతున్నారు, బాత్రూమ్ వేస్ట్ వాటరు, మరి హాస్టల్ వేస్ట్ వాటర్ అంతా విడిచిపెడుతున్నారు, వ్యవసాయానికి యోగ్యంగా కావట్లేదు, వేస్ట్ మెటీరియల్ అంతా పడేస్తున్నారు, గాజు బెంకులు బాటిల్స్ అని పడేయడం వల్ల మేము వ్యవసాయం చేయలేకపోతున్నట్టు కూడా దానికి ఎవరు స్పందించలేదు. మేమే వాళ్ళతో వేగలేక వ్యవసాయం కూడా గత 2 సంవత్సరాల నుంచి మానేసాం.